నా ముందే ఇలాంటి అపచారం చేస్తారా? ఇక నాకేం విలువుందని? ఇందుకేనా నా చేతులారా జరిపించాలని పిలిచింది? దీనికంటే నన్ను పిలవకుండా ఉంటేనే బాగుండేది కదా. అమ్మా ప్రీతి, ఈ కార్యక్రమం పూర్తయినట్టే కదా? అయిపోయింది నాన్న. గంగా, అన్నయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో. గంగా, నువ్వు పైకి వెళ్ళు. ఒడిలో సారి జాగ్రత్త. అలాగే. ఆ రుద్ర బిజినెస్ గురించి అసలు పట్టించుకోవడం లేదు. అది కూడా చూసుకోవాలి కదా. పైగా ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. పొలిటికల్ ఎంట్రీ కరెక్ట్గా జరగాలంటే అప్రోచ్ కూడా కరెక్ట్గా ఉండాలి కదా. మన ఇంట్లో జరిగే ఇష్యూస్ పాలిటిక్స్ కంటే మించున్నాయి. వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. చూడబోతే నువ్వేదో ప్లాన్ చేసినట్లున్నావు. ఏంటది? యు ఆర్ వెరీ స్మార్ట్ బ్రో. శకుంతల అత్తయ్య గారు పారుకి ప్రెజెంట్ చేయడానికి నగలు చేయించారు. అవునా? ఎందుకు సడన్ గా? పారు చేయి జారిపోతుందని భయమా? ఇవి అదే కావచ్చు. అంతేకాదు, తన కోసం స్పెషల్ గా డిజైనర్ సారీస్ కూడా తెప్పిస్తున్నారు. గంగ మీద ద్వేషం పారుకి బానే ప్లస్ అయిందన్నమాట. గుడ్. ఇందులో మనకి యూజ్ అయ్యేదేంటి? ఆ నగల్ని చీరల్ని స్పెషల్ గా ఇవ్వడానికి పారుని ఇంటికి ఇన్వైట్ చేసింది. కాసేపట్లో పారు వస్తుంది కూడా. ఓకే, ఫైన్. ప్లాన్ ఏంటి? పారు వచ్చేలోపు శకుంతల అత్తయ్య ఏ నగలైతే పారుకి ప్రజెంట్ చేయాలనుకుంటుందో ఆ నగల్ని గంగ వేసుకుని కనిపిస్తాయి. పెద్ద గొడవ ఉంటుంది. గంగ ఆస్తి అనుభవించడం కోసం రుద్రని ట్రాప్ చేసిందనే రిమార్క్ వస్తుంది. ఐడియా బానే ఉంది, కానీ గంగ నగలెందుకు వేసుకుంటుంది? గంగ నగలు వేసుకునేలా చేయడానికి నేనున్నాను కదా బ్రో. నేను చూసుకుంటాను. దెన్ గో అహెడ్. ఆల్ ది బెస్ట్. దేవుడా, నేను అడక్కపోయినా రుద్ర సార్ లాంటి మంచి భర్తనిచ్చావు. ఇంత మంచి కుటుంబానికి కోడల్ని చేశావు. కానీ ఎందుకయ్యా అమ్మగారికి మాత్రం నా మీద ద్వేషం కలిగేలా చేశావు? చూడు స్వామి, నా నిన్ను కోరుకున్నది ఒకే ఒక్క కోరిక, మా అమ్మ ఆరోగ్యం బాగుండాలని. ఇప్పుడు రెండో కోరిక కూడా యాడింగ్ చేసుకో స్వామి. అమ్మగారికి నా మీద ఉన్న కోపం పోవాలి. ఆ కోపం పోవాలంటే నువ్వు మారాలి గంగ. నేనేం మారాలి? చాలా మారాలి. నువ్వు ఇంటికి తగిన కోడలివి కాదు అని అత్త ఎందుకు అనుకుంటున్నారో తెలుసా? ఎందుకంటే మేము లేనోళ్ళం కాబట్టి. కాదు, అత్తయ్య గారికి నచ్చినట్టు నువ్వు లేవు కాబట్టి. అమ్మగారికి నచ్చినట్టు అంటే ఎలా ఉండాలి? డిఫరెంట్గా. ఐ మీన్, చూడగానే హుందాగా దర్జాగా కనిపించాలి. కట్టుకునే చీరలు, పెట్టుకునే నగలు, వాడే వస్తువుల నుంచి అన్ని ఖరీదైనవిగా ఉండాలి. అవన్నీ నాకెక్కడి నుంచి వస్తాయి? ఇదివరకు లేవు, ఇప్పుడున్నాయిగా. నా దగ్గర ఏమున్నాయి? ఇదిగో ఇవే అత్తయ్య గారు కోడల కోసం చేయించిన నగలు. అంటే నీకోసం చేయించినవనే కదా. ఐ మీన్, కోడలివి నువ్వే కదా అని. సో ఈ నగలు కూడా నీవే. వీటిని వేసుకొని మంచి చీర కట్టుకొని శకుంతలాదేవి కోడలు అనే హోదాకి తగ్గట్టుగా కనిపిస్తే అప్పుడు అత్తయ్య నిన్ను యాక్సెప్ట్ చేస్తారు. ఇదంతా నేను నీకెందుకు చెప్తున్నానా అని ఆలోచిస్తున్నావా? చూడు, టు బి ఫ్రాంక్, నువ్వు నాకు తోడి కోడలు అని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ దీనివల్ల నీ స్థానంలోకి వేరే వాళ్ళైతే రారుగా.
సో యాక్సెప్ట్ చేయక తప్పదు. ప్రతిరోజు దీని గురించి గొడవ పడుతూ నా మెంటల్ పీస్ లాస్ చేసుకోవడం దేనికి? అందుకే నిన్నే మాకు నచ్చినట్టుగా మార్చుకోవాలని డిసైడ్ అయ్యాం. అయితే నువ్వు చెప్పినట్టుగా నేను మంచి చీర కట్టుకొని ఈ నగలన్నీ పెట్టుకుంటే అత్తయ్య గారికి నచ్చేస్తానా? వెంటనే నచ్చవు, కానీ అత్తయ్య గారికి నిన్ను తనకి తగ్గినట్టుగా మార్చుకోవచ్చు అనే ఆలోచన అయితే వస్తుందిగా. అది చాలు కదా. ఆ తర్వాత నిదానంగా తనే యాక్సెప్ట్ చేస్తుంది. సరే అయితే ఇవ్వండి, నేను అమ్మగారిని అడుగొస్తాను. ఏమని అడుగుతావు? నగలు పెట్టుకుంటానని. అడుగు, చెంప చల్లు అనిపిస్తుంది. నువ్వుగా అడిగితే నో అనే అంటుంది. డైరెక్ట్గా వేసుకొని వెళ్తేనే కదా నువ్వు చూడగానే నచ్చేది. మ్, అదే నిజమే. హ్మ్. అయితే ఇప్పుడే వెళ్ళి రెడీ అయ్యి వస్తాను.